వెల్కమ్ టు ది లియో. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో ఆ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ఒక పక్క బాధపడుతున్న సమయంలో పులి మీద పుట్రలాగా జగన్మోహన్ రెడ్డికి మరొక అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా రాష్ట్ర హైకోర్టు నుంచి తగలటం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో దాదాపుగా 5.5 లక్షల ఓట్లు పోలయ్యాయి, మనందరికీ తెలుసు. ఇందులో ప్రధానంగా ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన సంతకం పెట్టినప్పటికీ ఆయన హోదా కానివ్వండి, ఆయన ఇతర వివరాలు కానివ్వండి అక్కడ రాయలేదు. ఆయన పేరు కానివ్వండి, ఆయన ఇతర వివరాలు కానివ్వండి దాని మీద రాయలేదు. సో అలాంటి వాటిని ఇన్వాలిడ్గా పరిగణించాలని చెప్పి ఆ వైసీపీ పార్టీ గట్టిగా పట్టుబట్టింది. దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది ఒక కుట్రలో భాగంగా కొంతమంది కావాలని ఈ విధంగా చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఫిర్యాదు చేస్తే, ఇక అసలు విషయం కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తే ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ వ్యక్తి గెజిటేటెడ్ సైన్ అనేది ఉంటే చాలు, అతని హోదా కానివ్వండి ఇతర వివరాలు అక్కడ లేకపోయినప్పటికీ కూడా దాన్ని వ్యాలిడ్గానే పరిగణించాలి, ఇన్వాలిడ్ చేయడానికి అవకాశమే లేదని చెప్పారు. రెండోది ఎందుకు ఇంత బలంగా చెప్పారు అంటే ఫెసిలిటేషన్ సెంటర్స్ అంటే ఎవరైతే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సాధారణ ఓటర్లాగానే వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అక్కడ ఫామ్ నెంబర్ 13A అనేది ఒక డిక్లరేషన్ ఫామ్ ఉద్యోగి. సో దాని మీద ఈ అసలు వివాదం అంతా వచ్చింది కూడా అక్కడే. కానీ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర అధికారిని ఎవరైతే గెజిటేటెడ్ అధికారి ఉన్నాడో ఆ అధికారిని ఏర్పాటు చేసింది రిటర్నింగ్ అధికారి. సో రిటర్నింగ్ అధికారి తీసుకువచ్చినటువంటి గెజిటెడ్ ఆఫీసరు ఖచ్చితంగా దాంట్లో సంతకం అయితే ఉంటుంది. బట్ హోదాను ఇతర వివరాలు ఉంటాయా లేదనేది పక్కన పెడితే సంతకం అనేది అయితే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే అతను ఇతర వివరాలు రాయలేదు. ఇది వైసీపీ కుట్రలాగా భావించాలి. ఎందుకంటే ఎందుకు రాయలేదు అంటే ఇన్వాలిడ్గా చేయడానికి కొంతమంది రిటర్నింగ్ అధికారులతో కలిసి కుమ్మక్క అయినట్టుగా భావించాల్సి వస్తుంది. సరే, విషయం ఏదైనప్పటికీ కూడా సంతకం ఉంటే దాన్ని వ్యాలిడ్గానే పరిగణించాలి. ఎందుకంటే అది రిటర్నింగ్ ఆఫీసర్ అండర్లో చేసినటువంటి ఒక సంతకం. అక్కడే పోలింగ్ బూత్లో ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో అందులో కూర్చుని చేసినటువంటి సంతకం కాబట్టి దాన్ని కాదు అంటానికి కుదరదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెబితే దీని మీద వైసీపీ పార్టీ లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులను తీసుకొచ్చి సీనియర్ జడ్జెస్ని తీసుకొచ్చి వాళ్ళ న్యాయవాదులను తీసుకొచ్చి వాదించడం జరిగింది. ఏమని వాదించారు? ఈ దేశంలో ఎక్కడా లేని ఒక వింత విధానం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. గెస్ట్ ఓన్లీ సంతకం ఉంటే ఎలా చెల్లుద్ది, అతని హోదాను అతని పేరు ఇవన్నీ కూడా అందులో ఉండాలి, లేకపోతే అవి చెల్లవని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. బట్ ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, ఒకటి మాట చెప్పింది ఫస్ట్ కోర్టుకి, ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవడం తగదు, ఈ పిటిషన్కు ఎటువంటి విచారణ అర్హత లేదు, ఇది కేంద్ర ఎన్నికల సంఘం అన్నీ పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలోని ఒక భాగం. 2023లో కొన్ని చేంజెస్ కూడా చేశారు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి నిబంధనలు. సో వీటన్నిటినీ చెప్పడంతో పాటు గతంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఈరోజు ఈసీ తీసుకొచ్చి ముందు పెట్టింది. వాస్తవానికి మీరు గమనించండి, ఎన్నికల ప్రక్రియలో హైకోర్టులు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవు. ఎందుకంటే అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఆ ఎన్నికల కమిషన్ నిర్వహించేటువంటి ఎన్నికలు. తప్పని పరిస్థితి అయితే తప్ప ఈ కోర్టులు ఆ విషయంలో జోక్యం చేసుకోవు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి వాదనలో పసలేదు, ఎన్నికల కమిషన్ దానికి స్పష్టమైన వివరణ ఇచ్చింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ ఎన్నికల ప్రక్రియలో మేము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోము, ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుని మేము ఆపలేము, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం తప్ప ఇప్పుడు చేసేది ఏమీ లేదని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో చేసేది లేక వైసీపీ వెనక్కి రావడం జరిగింది. ఒకవేళ వైసీపీకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ఫలితాలు ముగిసిన తరువాత అంటే జూన్ 4 తరువాత ఎన్నికల పిటిషన్ వేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పించింది. సో ఎన్నికల ఫలితాల తర్వాత పిటిషన్ వేసినా అది పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మీకు నిజంగా అభ్యంతరం ఉండి ఏదైనా అందులో లోపం ఉంది, ఏదైనా కుట్ర ఉందని మీరు భావిస్తే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మధ్యలో కోర్టు జోక్యం చేసుకోలేదు, మాకు ఆ రైట్స్ లేవు, ఇలాంటి సమయంలో జోక్యం చేసుకుంటే అది ఫలితాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేము, మీరు ఫలితాల అనంతరం మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పుడు ఎన్నికల పిటిషన్ ఒకటి వేసుకోండి అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. దీంతో కక్కలేక మింగలేక వైసీపీ వెనక్కి రావడం తప్ప చేసేది లేదు. అయితే మీరు చూసారో లేదో 2 రోజుల క్రితం ఆ వైసీపీ సోషల్ మీడియాలో
కానివ్వండి, సాక్షి మీడియాలో కానివ్వండి ఏమని రాసుకున్నారంటే వైఎస్ఆర్సీపీ హైకోర్టుకు వెళ్ళగానే వీళ్ళు పిటిషన్ వెనక్కి తీసుకుని భయపడిపోయింది ఎన్నికల కమిషన్, వాళ్ళకి లొంగిపోయారు కాబట్టే ఈరోజు కోర్టుకు భయపడిందని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో వేశారు, సాక్షి మీడియాలో వేశారు. ఎలక్షన్ కమిషనే జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయిందంట. ఏమైంది ఇప్పుడు? అసలు మేము ఆ ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోమని చెప్పి నెత్తి మీద మాడు పగిలేటట్టు 3 మొట్టికాయలు వేసి పంపితే వైఎస్ఆర్సీపీ వెనక్కి వచ్చింది. పైగా సుప్రీంకోర్టు న్యాయవాదులను తీసుకొచ్చి వాళ్ళతో వాదనలు వినిపించారు. హైకోర్టులోనే సుప్రీంకోర్టు న్యాయవాదులను తీసుకొచ్చారు ఈ వాదనలు వినిపించడానికి. అంటే పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా 2 లక్షల ఓట్లు ఇన్వాలిడ్ చేయాలనేది వాళ్ళ ప్రధాన కుట్ర. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో వైసీపీకి గట్టి షాక్, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ ఉత్తర్వులలో జోక్యం చేసుకోం, ఎన్నికల పిటిషన్ దాఖలకు మాత్రం అవకాశం, అది కూడా ఫలితాల ప్రకటన తరువాతే. హైకోర్టు ఉత్తర్వులు పిటిషన్ కొట్టివేత, బెడిసి కొట్టిన అధికార పార్టీ కుటిల వ్యూహం. సో అక్కడ ఓన్లీ సంతకం మాత్రమే ఉండి ఎందుకు ఇతర వివరాలు లేవు అనేది ఖచ్చితంగా అధికారిని గట్టిగా పట్టుకుంటే మరి ఎన్నికల కమిషన్ అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇది వైసీపీ ఆడినటువంటి కుట్ర. ఎప్పుడైతే ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, మనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఒక ఇది వచ్చిందో దాన్ని ఏం చేయాలి, ఎలా అడ్డుకోవాలని చెప్పి ఆలోచిస్తున్న క్రమంలో పుట్టినటువంటి ఒక దుర్బుద్ధి ఇది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇన్వాలిడ్గా ఒక 2 లక్షలు 3 లక్షల ఓట్లు ఇన్వాలిడ్ చేయాలి అనేది వాళ్ళ ప్రధాన కుట్ర. అవన్నీ కూడా ఈరోజు బెడిసికొట్టాయి. అంతేకాదు ఇంకా వీళ్ళ కుట్ర చూడండి ఎక్కడ దాకా వచ్చిందో. సర్వీసు ఓట్లను వదలలేదు, పోస్ట్ ఆఫీస్కు వచ్చిన కవర్లను ఆర్ఓకు పంపకుండా వెనక్కి, ఒంగోలులో 156 కవర్లను తిప్పి పంపిన పోస్టల్ సిబ్బంది. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మరొకసారి పంపించిన వైనం, రేపు సాయంత్రానికల్లా అందకపోతే వృధా అయ్యే ప్రమాదం. ప్రకాశంలో సర్వీసు ఓటు వేసిన వారు 5,000 మందికి పైన ఉన్నారు. ఇప్పటికీ జిల్లా అధికారులకు చేరింది కేవలం 1000 మాత్రమే. అంటే దాదాపుగా 5,000 మంది ఓటేస్తే దాదాపు 2,000 మంది మాత్రమే అందులోకి అయితే చేరటం జరిగింది. సో ఎవరిలంటే రక్షణ సిబ్బంది ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఈ సర్వీసు ఓటర్లు అంటే రక్షణ శాఖలో పనిచేసే సిబ్బంది ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వారి ఓటుని ఆర్ఓకు పంపుతారు, రిటర్నింగ్ అధికారులకి ఆ అడ్రస్లకు పంపుతారు. అవి కౌంటింగ్ రోజుకి ముందే చేరితే వాటిని కౌంటింగ్లో కలిపేసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కలిపి వాటిని కూడా చేస్తారు. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఈ పోస్ట్ ఆఫీస్కు సిబ్బంది ఏం చేశారంటే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వటం మానేసి రిటర్న్ ఇచ్చేశారు. రిటర్న్ సాధారణంగా రిటర్న్ అనేది ఎప్పుడు వెళ్తుంది, ఇచ్చిన అడ్రస్ తప్పై ఉంటేనో లేదా ఇచ్చిన అడ్రస్లో ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోకపోతేనో అది రిటర్న్ అనేది వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, కావాలని పోస్టల్ సిబ్బంది దీన్ని రిటర్న్కి వేసేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గమనించి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం వల్ల మళ్ళీ తిరిగి పంపారు. ఇప్పుడు రేపు సాయంత్రంలోగా అవి పోస్టల్ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎలక్షన్ కమిషన్కు చేరాలి. చేరితేనే అవి ఎల్లుండ వ్యాలిడిటీలోకి వస్తాయి. లేదు ఎల్లుండి చేరినాయి అనుకోండి అవి పనిచేయవు. రేపు సాయంత్రానికి చేరితేనే ఎల్లుండి అవి కౌంటింగ్లో వస్తాయి. ఉదయం 7 గంటల నుంచే 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ టయానికి చేరాల. సో మరి అక్కడ చేరుతుందా అనేది చూడాలి. అంటే కుట్ర, వైసీపీ కుట్ర ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, హైకోర్టులో వైసీపీకి ఎదురు దెబ్బ, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ, ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకోవడానికి వీల్లేదన్న ఈసీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం. గతంలో అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ తన నోటిఫికేషన్ ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించి గెలుపొందిన అభ్యర్థులకు ఆ ఫామ్ ఇచ్చే వరకు కూడా కోర్టులు వీలైనంత జోక్యం చేసుకోకుండా ఉండాలి అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి కోర్టు జోక్యం చేసుకుంటే రేపు 4వ తారీఖున ఓట్ల లెక్కింపు ఆగే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఎన్నికల కమిషన్ విధుల్లో వాళ్ళు జోక్యం చేసుకోరు. తప్పని పరిస్థితి అయినప్పుడు మాత్రమే కోర్టు, అది కూడా ఇది మరీ తప్పు జరుగుతుంది, ఎన్నికల కమిషన్ని మనం కంట్రోల్ చేయాలి అనుకున్న సమయంలో మాత్రమే కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది తప్ప ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ కోర్టు సుప్రీంకోర్టు తీర్పులను కూడా హైకోర్టు ముందుంచారు. దాంతో హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే మీరు ఈ సమయంలో మీరు మా విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కోర్టు కూడా ఏకీభవించింది. అంటే వాళ్ళేం ఉత్తినే చెప్పలా, ఇదిగోండి మేము ఈ నిబంధన ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాం, ఇందులో ఎటువంటి తప్పు లేదు అని కోర్టుకు సవివరంగా వివరణ ఇచ్చిన తరువాత సంతృప్తి చెందినటువంటి కోర్టు మేము ఇక ఈ జోక్యం చేసుకోలేము, ఇది కుదరదని చెప్పి తిరస్కరించడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్
సవాల్ చేస్తూ దాఖలు చేసిన వాద్యంలో వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈసీ ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదనతో ఏకీభవించింది. సో ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈపీ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు కిరణ్మయి అలాగే న్యాయపతి విజయ్ లతో కూడినటువంటి ధర్మాసనం అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. సో ఏంటి అసలు కథ అంటే, ఇదిగో 13A ఏదైతే ఉందో అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర అంటే సీలు, స్టాంపు అవసరం లేదు అనేది ఈసీ చెబుతున్న నిబంధన. వీళ్ళేమంటారంటే సంతకం ఉంటే చాలదు, ఆయన పేరు ఉండాలా, ఆయన హోదా ఉండాలా, ఆ సీలు కూడా ఉండాలా, ఉంటేనే చెల్లుబాటు చేయాలని వీళ్ళు అంటారు. ఎన్నికల కమిషన్ ఏమంటుంది, అసలు ఆ అధికారిని పెట్టిందే ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారి. సో అధికారి సంతకం ఉంటే చాలు, ఎందుకంటే అధికారిని నియమించింది రిటర్నింగ్ ఆఫీసర్ కాబట్టి అందులో డౌట్ లేదు. ఆయన సంతకం సీల్ వేసినా వేయకపోయినా, హోదా రాసినా వాస్తవానికి రాయకపోయినా చెల్లుబాటు అవుతుందంటానికి కారణం అధికారి ఎక్కడి నుంచో బయట నుంచి ఊడిపడలా, రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ పెట్టాడు కాబట్టి అది ఆ అండర్లో జరిగింది కాబట్టి అందులో ఎటువంటి అవకతవకలు జరగవు. రెండోది కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్, ఈ పోలింగ్ జరుగుతున్న సమయంలో నార్మల్ పోలింగ్ లాగానే పోలింగ్ బూతుల్లో ఆ పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లు కూడా ఉంటారు. ఉద్యోగులు ఓట్లేసే సమయంలో కూడా ఆ ఏజెంట్లు ఉంటారు, అంటే రిగ్గింగ్ లాంటివి జరగకుండా ఉండటానికి. సో కాబట్టి పార్టీ ఏజెంట్ల సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో మొత్తం రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డు మొత్తం నిక్షిప్తం మా దగ్గర సేఫ్గానే ఉంది. ఎన్నికల తరువాత ఏదైనా అభ్యంతరం ఉంటే ఫలితాల తరువాత రావాలి అని చెప్పి కోర్టుకి ఈసీ చెప్పడంతో ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అయితే కుదరదని చెప్పింది. దీంతో వైసీపీ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అడ్డుకోవాలి అని వాళ్ళు పన్నినటువంటి కుట్ర మొత్తాన్ని కూడా ఈరోజు హైకోర్టు భగ్నం చేసింది.